హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ పల్లె పిలుస్తుంది. మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది మా ఊర్లో ఉన్న క్లాస్ రూమ్. ఈ క్లాస్ రూము ఒకప్పుడు క్లాస్ రూమ్ అయితే కాదు, మాకు ఇదే ప్లేస్లో పాత బడి ఉండేది. ఈ బడి ఎంత వెడల్పు ఉందో అంత వెడల్పే ఉండేది. దాన్ని కూల్చేసి కొత్తది కట్టారనమాట. అది కొద్దిగా పాడుపడిపోయింది. అప్పట్లో ఎలా ఉండేదంటే పైన స్లాబ్ లేకుండా రేకులు ఉండేవి. 1 నుంచి 5 తరగతుల వరకు ఇదే క్లాస్ రూమ్లో అందరూ కూర్చునేవాళ్ళం. పాఠాలు చెప్పేసరికి మా బడిలో ఒకటి పాల చెట్టు, ఒకటి వేప చెట్టు ఉండేదన్నమాట. ఒక్కొక్క చెట్టు ఎంత నీడిస్తుందంటే 1300 స్క్వేర్ ఫీట్స్ గొడుగుని ఏర్పాటు చేస్తే ఎంత నీడిస్తుందో అంత నీడిస్తుంది అనమాట. చిన్నపిల్లలు మాత్రం వాతావరణంలో బయట కూర్చోబెట్టేవాళ్ళు కాదు. వాళ్ళకి తరగతి గదిలోనే ఉండేవాళ్ళు. వాళ్ళకి పాఠాలు చెప్పేవాళ్ళు. 2 టీచర్స్ మాత్రమే ఉండేవాళ్ళు. అన్ని క్లాసులకి వాళ్ళే చూసుకునేవాళ్ళు. నాకు తెలిసినంత వరకు, మేము పెద్ద అయ్యేంత వరకు మేడమ్సే ఉన్నారు మా ఊర్లో. 2 మేడమ్సే. శ్రీలక్ష్మి మేడం అని వెంకటగిరి నుంచి, చాలా చాలా మంచి టీచర్ ఆమె ఇప్పటికి కూడా బతుకున్నారు అనుకుంటున్నాను. ఆమెను కలవలేకపోయాను. అయితే ఆ మేడం చాలా బాగా టీచింగ్ చేసేవాళ్ళు. ఎప్పుడూ ఊర్లో నుంచి చెడ్డ పేరు తీసుకునేవాళ్ళు కాదు. పిల్లల్ని ఊరికే కొట్టేవాళ్ళు కాదు. అంత బాగా జాగ్రత్తగా చదువు చెప్పేవాళ్ళు. చదువు విషయంలో ఎవరు కాంప్రమైజ్ అయ్యేవాళ్ళం కాదు. మ్యాక్సిమం అందరం బాగా చదివేవాళ్ళం. ఇంకా ఆటలు వచ్చేసరికి సాయంకాలం ఇంటర్వెల్ అవుతుందంటే అందరం బడిలో ఆడదగిన ఆటలు, పెద్ద పెద్ద ఆటలు ఆడనిచ్చేవాళ్ళు కదా మేడం. అంటే గోళీల ఆటలు, బొంగరాలు ఇలాంటివి కాదు. ఒంగుడు దూకుళ్ళు, కోతికొమ్మచ్చి, కబడ్డీ, ఖోఖో ఇలాంటి ఆటలు ఆడేవాళ్ళం. అన్ని క్లాసులు కలిసి క్లమ్జీగా ఆడుకునేవాళ్ళం. చాలా హ్యాపీగా ఉండేది. అంతేకాకుండా ఇంటర్వెల్లో కొంతమంది చెట్లకు నీళ్లు పోసేవాళ్ళు. డే వైజ్, ఈ రోజు నేను పోస్తే ఇంకొక రోజు ఇంకొక 2 పోయాలి. అలాగా మా బడిలోనే ఒక చిన్న గుంట ఉండేదన్నమాట. అప్పట్లో గుంటలు ఉండేటి. బడిలో గుంట ఉండిందనమాట. అది సహజంగా ఏర్పడింది. దానిలో వాటర్ ఉండేటి. ఎప్పుడు ఆ గుంటలో నుంచి ముంచుకొచ్చి జాగ్రత్తగా చెట్లకు నీళ్లు పోసేవాళ్ళం. పెద్ద పిల్లల్ని మాత్రమే నీళ్ళకి పంపించేవాళ్ళు. ఎవరినంటే వాళ్ళని పంపించేవాళ్ళు కాదు. మేడం ఎదురుగ్గా నిలబడుకునేవాళ్ళు. పిల్లలు ఆ చెట్లు నీళ్లు పోయడానికి వాటికి ఇచ్చే చిన్న మగ్గులు లాంటివి, అంటే సన్నగా నాజిల్లాగా వాటర్ పడతాయి. అలాంటివి అప్పట్లో ఇనపయ్యి ఉండేటి అనమాట. వాటితో వాటర్ పోయడానికి మేము కొట్టుకునేవాళ్ళం. మధ్యాహ్నం అవుతుందంటే లంచ్కి వెళ్ళేటప్పుడు పాఠం ఎక్కాలు రాసుకురావాలి. లంచ్ అయిపోగానే ఇంటికి వెళ్ళి లంచ్ చేసుకొని వస్తూ పలకలో పాఠం ఎక్కాలి, అంటే ఎక్కాలు రాసుకురావాలి మనకు వచ్చినట్టు అన్నీ. స్కూల్కి రాగానే సాయంకాలం 3 గంటలకు ఏమో ఒక పీరియడ్ ఉంటుంది. ఆ పీరియడ్లో పాఠం ఎక్కాలు చెప్తారు. అంటే ఒకరు ఎక్కాలు చెప్తే అందరం కోరస్ ఇస్తామన్నమాట. అలా పాఠం